श्रीगुरुभ्यो नमः। हरि ओम। अघोरेभ्यो तघोरेभ्यो घोर घोरतरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु। रुद्ररूपेभ्यः सर्वं శ్రీ రుద్రగడాక్షవలయిత్యర్థం 2026లో కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనగా జనవరి 25వ తారీఖు నుంచి జనవరి 25 నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు వరకు కూడా కుంభరాశి వారికి కాలం కలిసి వస్తుంది. అనుకున్న పనులు వేగవంతం అవుతుంటాయి. కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయం తప్పుడు తడకలుగా ఉంటుంది. ఈ పని రేపు అయిపోతుంది అనగా లేదు లేదు ఒకరోజు వాయిదా వేస్తాను అని చెప్పి మీరే కావాలని వేరే వాళ్ళు వస్తారు అని చెప్పి ఆశపడి వాయిదా వేస్తుంటారు. దీని స్వయంకృత అపరాధన అనేటువంటి నానుడి ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి 2026లో రాజకీయంలో ఉన్న వారికి కాస్త మంచి పరిణామం ఏర్పడుతుంది. జనాల్లో కూడా గౌరవం పెరుగుతుంది. అనుగుణ స్థాయిలు మారుతూ ఉంటాయి. కేడర్ మిమ్మల్ని గుర్తించడం, ఉన్నతమైన స్థితిగతులు పొందడం అనేది జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి 2026లో విద్యార్థులకి జనవరి 25 నుంచి ఏప్రిల్ వరకు కూడా కాస్త జ్ఞాపశక్తి తగ్గుతుంది. చదువు కంటే ఇతర కార్యక్రమాల మీద తమ యొక్క ఏకాగ్రతను పెడతారు. చదువు మీద కాస్త శ్రద్ధ తగ్గిస్తూ ఉంటారు. స్థిరాస్తులు కొనాలి అనుకుంటే కనుక ఈ కుంభరాశి వారు 2026 ఏప్రిల్ 23వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు మధ్యలో కొనండి, మీకు కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్లో ధనం పెట్టాలన్నా ఇది పర్ఫెక్ట్ టైం అని చెప్పొచ్చు. మీరు పెట్టే రూపాయి లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది. స్థలం కానీ ఇల్లులు కానీ పొలాలు కానీ కొనుగోలు చేసేటప్పుడు పడమట ఉత్తర దిశలో బాగా కలిసి వస్తే కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో 2026లో నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారు ద్వితీయాంకంలో అనగా ఆగస్టు 8వ తారీఖు నుంచి మీరు శుభవార్త వినడం జరుగుతుంది. ఉద్యోగంలో మీకంటూ గుర్తింపు అనేది ఏర్పడుతుంది. ఆగస్టు 8 తర్వాత మీ కష్టాలు తీరి ధనపరంగా కూడా కాస్త నిలబడే వ్యవస్థ నడుస్తుంది. ఆర్థికంగా ఆగస్టు 8 నుంచి అక్టోబర్ వరకు కూడా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. కోర్టు సంబంధితం కానీ తాత ముత్తాతలు లభించేటువంటి ఆస్తి కానీ ఖచ్చితంగా మీకు వచ్చి చేరుతుంది. ఆ ధనాన్ని వేరే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి రూపాయికి 2 రూపాయలు మీరు లాభం పొందుతారు. ఎవరైతే 2026లో వ్యాపారాలు చేద్దాం అనుకుంటే కనుక జూలై 4వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి. సెప్టెంబర్ 3 వరకు కూడా వీరికి ఈ సమయం వ్యాపారాలు కలిసి వస్తుంది. పరోక్షంగా ఉండడం చాలా మంచిది ప్రత్యక్షంగా కంటే. ప్రత్యక్షంగా మీరు వ్యాపారంలో ఉన్నట్టయితే మీ ధనం అక్కడికి సరిపోతుంది. పరోక్షంగా ఉంటే 1 రూపాయి మీరు తినడం జరుగుతుంది. కాబట్టి 100కి 88% కూడా పరోక్షంగా వ్యాపారాలు చేయడానికే ప్రారంభం చేసుకోండి. ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి గురువు గారు అనగా సీ ఫుడ్స్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఫోటోగ్రఫీకి సంబంధించి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించి కానీ, ఫ్యాబ్రిక్ వస్తువులకు సంబంధించి కానీ ఈ 4 కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తుంటాయి. భార్యాభర్తల మధ్య కీచులాట పెరుగుతుంది. పాత సంబంధం ఏదైతే ఉందో వాటిని కొనసాగిస్తూ కొత్త సంబంధాలను వదిలిపెడుతూ నీచమైన వ్యవస్థని ఈ ఏప్రిల్ 2026 ఏప్రిల్ 7వ తారీఖు నుంచి జూన్ 27వ తారీఖు వరకు కూడా నీచ స్నేహాలు నీచ బంధాలతో
జుగుత్సాకరమైనటువంటి మాట వినకుండా అదో రకమైన ప్రవర్తనతో మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే 2026 ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు కూడా విలువైనటువంటి కాగితాలు ఏవైతే ఉన్నాయో అవి పోగొట్టుకోవడం, గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాగిత పత్రాలు మీరు మీ ఇంట్లో కనబడకుండా పోవడం అనేవి జరుగుతాయి. దీనివల్ల అనేకమైన నష్టాలు మీరు చవి చూడవలసి వస్తుంది. కాబట్టి విలువైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, కేవలం పేపర్ వర్క్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సేఫ్లో పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడ పెట్టుకున్నాం అనేది ఒక పుస్తకంలో రాసి ఉంచుకోవడం చాలా మంచిది. అయితే ఈ కుంభరాశి వారు 2026లో విదేశాలు వెళ్ళాలని ఆలోచన వారు ఖచ్చితంగా ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి. మీకు కలిసి వస్తుంది. పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి. ఆగస్టు తర్వాత విదేశాలకు వెళ్ళాలని శ్రీకారం చుట్టుకుంటే మీ యొక్క డాక్యుమెంట్స్లో అక్షర దోషాలు రావడం లేదా వయసు తప్పుగా పడటం వల్ల కొన్ని ఇబ్బందులు మీకు జరుగుతుంది. ఇక 2026లో కుంభరాశి వారు భార్యాభర్తల మధ్య చికాకులు అనేవి విపరీతంగా పెరుగుతూ ఎడమొహం పెడమొహంగా అధమపక్షం 4 నెలలు ఒకరు చూసుకోకుండా అత్తగారింట్లో ఒకరు పుట్టింట్లో ఒకరు ఇలా ఉండేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. 2026లో సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో ప్రథమాంకంలో అంటే ఆగస్టులోపు శుభవార్త వింటూ ఉంటారు. ప్రసవానికి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క శిశువు బరువు కొంచెం తక్కువగా ఉండడం, జనించేటువంటి శిశువు అనారోగ్యంతో పుట్టడం అనేటువంటి ఎక్కువగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే 2026లో కుంభరాశి వారు వివాహానికి చూస్తున్న వారికి ప్రథమాంకం అత్యంత అద్భుతం, ద్వితీయాంకంలో మాత్రం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంది. మే 9వ తారీఖు నుంచి మీరు వివాహానికి శ్రీకారం చుట్టుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. అది కూడా ఈ కుంభరాశి వారు తూర్పు ఉత్తర పడమట దిశగా ఉన్నటువంటి సంబంధాలు చూసుకోవడం అత్యంత శ్రేయస్కరం. కుంభరాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ వ్యక్తిగత జాతకాన్ని పూర్తిగా పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలు మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం, దానికి గణాంక వ్యవస్థ ప్రకారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఈ కుంభరాశి వారు మత్స్య అదేవిధంగా సీ ఫుడ్స్ సంబంధించి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కాస్త ఊరట కలుగుతుంది ప్రథమాంకంలో. ద్వితీయాంకంలో మాత్రం కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. కుంభరాశి వారు ఏప్రిల్ 14వ తారీఖు నుంచి జూలై 14వ తారీఖు వరకు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. ఎముకలకి రాడ్ వేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు, ముఖ్యంగా బస్సు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరో తెలియక మీ మీద పడ్డం, ఉత్తుపుణ్యానికే మాట్లాడుతూ ఉన్న వాళ్ళు ఇలా అనడం వల్ల మీ చేయికి దెబ్బ తగలడం, శృతిలో ఆ దెబ్బ ప్రమాదంగా మారిపోవడం, అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యల మీద ఇబ్బంది కలగడం అనేటువంటివి ఈ నెలలో జరుగుతుంటాయి. కాబట్టి ఈ నెలల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆరోగ్యం విషయంలో మాత్రం నిలబడేటప్పుడు, మాట్లాడుకునేటప్పుడు, ఏదైనా వాహనాలు ఎక్కేటప్పుడు
బస్సు ఎక్కుతుండగా కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కుంభరాశి వారు. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకం పఠించడం, మంగళవారం అదేవిధంగా గురువారం ఈ 2 రోజులు కూడా రాహుకాల సమయంలో కాలభైరుడికి దీపారాధన చేయండి. అది కూడా నల్లటి ఒత్తుతో ఆవదం నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది. ప్రతినిత్యము కూడా బం భైరవాయ నమః అనుకోవడం ఉత్తమమైన ఫలితాలు లభిస్తుంది. ప్రతిరోజు ఈ కుంభరాశి వారు భస్మాన్ని ధరించండి. అద్భుతంగా ఆ యొక్క కాలభైరవ అనుగ్రహం కలిగి ఆయన ఆరోగ్యాలు కలుగుతుంటాయి. ఈ రాశివారు మంగళవారము, ఆదివారము, అదేవిధంగా గురువారము ఈ 3 రోజులు కూడా ఏమన్నా నీలం వస్త్రం ధరించడం, లేకపోతే గోల్డ్ కలర్ వస్త్రం ధరించడం చెప్పదగ్గ సూచన.